హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 8వ తరగతి సందులు ఏంటో చూద్దామండి. తొందర ఎందుకు, తొందర ప్లస్ ఎందుకు అత్వసంధి. ఓలలాడిన, ఓలలు ప్లస్ ఆడిన ఉత్వసంధి. గంగనిచ్చెడు, గంగను ప్లస్ ఇచ్చెడు ఉత్వసంధి. మనం ఇక్కడ, మనము ప్లస్ ఇక్కడ ఉత్వసంధి. కాదన్నది, కాదు ప్లస్ అన్నది ఉత్వసంధి. దేశం అంటే, దేశము ప్లస్ అంటే ఉత్వసంధి. మనుషులని, మనుషులు ప్లస్ అని ఉత్వసంధి. పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు అత్వసంధి. ఏమయ్యే, ఏమి ప్లస్ అయ్యే ఇత్వసంధి. మేమందరం, మేము ప్లస్ అందరం ఉత్వసంధి. గ్రామం అంటే, గ్రామము ప్లస్ అంటే ఉత్వసంధి. గ్రామమది, గ్రామము ప్లస్ అది ఉత్వసంధి. సమాజాభివృద్ధి, సమాజ ప్లస్ అభివృద్ధి సవర్ణ దీర్ఘ సంధి. మనమెవ్వరు, మనము ప్లస్ ఎవ్వరు ఉత్వసంధి. క్షమించండని, క్షమించండి ప్లస్ అని ఇత్వసంధి. ఏమిటమ్మా, ఏమిటి ప్లస్ అమ్మ ఇత్వసంధి. విద్యార్థి, విద్య ప్లస్ అర్థి సవర్ణ దీర్ఘ సంధి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం గుణసంధి. గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు గుణసంధి. మహర్షి, మహా ప్లస్ ఋషి గుణసంధి. ఫలంబులోరక, ఫలంబులు ప్లస్ ఓరక ఉత్వసంధి. చరణాభివాదం, చరణ ప్లస్ అభివాదం సవర్ణ దీర్ఘ సంధి. కట్టినట్లే, కట్టిన ప్లస్ అట్లే అత్వసంధి. లేదని, లేదు ప్లస్ అని ఉత్వసంధి. మరెక్కడ, మరి ప్లస్ ఎక్కడ ఇత్వసంధి. వారందరూ, వారు ప్లస్ అందరూ ఉత్వసంధి. ధర్మోపదేశం, ధర్మ ప్లస్ ఉపదేశం గుణసంధి. శతాబ్దం, శత ప్లస్ అబ్దం సవర్ణ దీర్ఘ సంధి. మహోన్నతం, మహా ప్లస్ ఉన్నతం గుణసంధి. దేవాలయం, దేవా ప్లస్ ఆలయం సవర్ణ దీర్ఘ సంధి. శుభోదయం, శుభ ప్లస్ ఉదయం గుణసంధి. మహలున్నది, మహలు ప్లస్ ఉన్నది ఉత్వసంధి. క్షుధానల, క్షుధ ప్లస్ అనల సవర్ణ దీర్ఘ సంధి. జన్మమెత్తే, జన్మము ప్లస్ ఎత్తే ఉత్వసంధి. భరతోర్వర, భరత ప్లస్ ఉర్వర గుణసంధి. భరతావని, భరత ప్లస్ అవని సవర్ణ దీర్ఘ సంధి. జీవితమంతా, జీవితము ప్లస్ అంతా ఉత్వసంధి. ఆశాంకురాలు, ఆశ ప్లస్ అంకురాలు సవర్ణ దీర్ఘ సంధి. మొలకెత్తాయి, మొలక ప్లస్ ఎత్తాయి అత్వసంధి. ఏముందని, ఏమి ప్లస్ ఉందని ఇత్వసంధి. రామప్ప గారంటే, రామప్ప గారు ప్లస్ అంటే ఉత్వసంధి. మనందరిది, మన ప్లస్ అందరిది అత్వసంధి. పరుగెత్తు, పరుగు ప్లస్ ఎత్తు ఉత్వసంధి. మహాత్ములు, మహా ప్లస్ ఆత్ములు సవర్ణ దీర్ఘ సంధి. మహోత్సవాలు, మహా ప్లస్ ఉత్సవాలు గుణసంధి. ప్రయాణమంతా, ప్రయాణము ప్లస్ అంతా ఉత్వసంధి. మాట్లాడాలని, మాట్లాడాలి ప్లస్ అని ఇత్వసంధి. నెక్స్ట్ ఆమ్రేడిత సంధి అంటే ఏంటో చూద్దామండి. మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటివి గుణసంధి, ఉత్వసంధి ఇవన్నీ కూడా నేను 6th 7th క్లాస్ సందుల్లో వివరించడం జరిగింది. ప్రతి వీడియోలో కూడా అట్లా వివరించుకుంటూ పోతే చాలా లెంతీ వీడియో అయిపోతుందండి, మీకు చూడటానికి కష్టం అవుతుందని నేను లెసన్ వైజ్ ఎక్కడైతే ఏ సంధి అయితే ఇంట్రడ్యూస్ చేయటం జరిగిందో ఆ విధంగానే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీకు ఫర్దర్గా ముందు కావాలంటే ఆ ముందు వీడియోలో ఒకసారి గమనించగలరు. సరే, ఈ వీడియోలో ఆమ్రేడిత సంధి అంటే ఏంటో చూద్దామండి. అచ్చునకు ఆమ్రేడితము పరమగునప్పుడు సంధి తరచుగా జరుగుతుంది. మీరు సంధులు కానీ సమాసాలు కానీ ఎప్పుడు కూడా తెలుగు కానీ ఇంగ్లీష్ గ్రామర్ కానీ రెండు కూడా మీరు ఖచ్చితంగా చేయాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే మీరు ఈజీగా చేయగలరు అని అనుకుంటే నేను ఫాలో అయ్యే టిప్ అండి ఇది. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ బిట్స్ చేసేస్తే వచ్చేస్తాయి అనడం కరెక్ట్ కాదు. ముందు సంధి సూత్రం ఏంటో తెలుసుకోండి. అలాగే సమాసం, అలంకారం ఏదైనా సరే, ఛందస్సు ఉందనుకోండి, అసలు ఆ ఛందస్సు గణాలు ఏంటి, తర్వాత ఉత్పలమాలకి ఏంటి, చంపకమాలకి ఏంటి, ఇట్లా ఏంటంటే ప్రతిదీ మీరు గ్రామర్ పాయింట్ ఏదైతే నేర్చుకుంటారో అది మీకు పర్ఫెక్ట్గా వస్తే మీరు ఎలాంటి ప్రాక్టీస్ బిట్స్ అయినా సరే ఇంకా చేయాల్సినటువంటి అవసరం లేదు. నేరుగా ఎగ్జామ్లో మీరు చక్కగా అది అటెంప్ట్ చేయగలరు. సో నేనైతే అదే ఫాలో అయ్యాను. నాకైతే టెట్లో
అండ్ డిఎస్సిలో తెలుగు, ఇంగ్లీష్ నేను లాంగ్వేజ్లో ఎక్కువగా స్కోర్ చేశానండి. నెక్స్ట్ ఇప్పుడు ఆమ్రేడిత సంధి అంటే ఏంటో చూద్దాం. అచ్చునకు ఆమ్రేడితము పరమగునప్పుడు సంధి తరచుగా జరుగుతుంది. మీకు 7th చెప్పుకున్నాం మనం. ఆమ్రేడితము అంటే పరపదము. మనకి ఇచ్చినటువంటి 2 పదాలు సంధిలో 2 పదాలు ఉంటాయి కదండి, పూర్వపదము పరపదం అని చెప్పేసి. ఆ పరపదాన్ని ఆమ్రేడితం అంటారనమాట. అచ్చు ఏదైతే పూర్వస్వరంలో అచ్చు ఉంటుందో ఆ అచ్చునకు ఆమ్రేడితము అంటే 2వ పదం పరపదం అనేది పరమైతే సంధి తరచుగా జరుగుతుంది. ఆహాహా ఉందనుకోండి, ఆహా ప్లస్ ఆహా, ఈ 2వ ఆహా అనేది ఆమ్రేడితం అవుతుందన్నమాట. నెక్స్ట్ అయ్యయ్యో, అయ్యో ప్లస్ అయ్యో, ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా, ఓహోహో, ఓహో ప్లస్ ఓహో, ఇవన్నీ కూడా ఆమ్రేడిత సంధికి ఉదాహరణలు. నెక్స్ట్ పంచామృతం, పంచా ప్లస్ అమృతం, సవర్ణ దీర్ఘ సంధి. రాజ్యం ఏర్పాటు, రాజ్యము ప్లస్ ఏర్పాటు, ఉత్వ సంధి. ఉత్తరాంధ్ర, ఉత్తర ప్లస్ ఆంధ్ర, సవర్ణ దీర్ఘ సంధి. ఉర్రూతలు ఊగించు, ఉర్రూతలు ప్లస్ ఊగించు, ఉత్వ సంధి. అక్షరాభ్యాసం, అక్షర ప్లస్ అభ్యాసం, సవర్ణ దీర్ఘ సంధి. గ్రామాంతరం, గ్రామ ప్లస్ అంతరం, సవర్ణ దీర్ఘ సంధి. విద్యాలయాలు, విద్యా ప్లస్ ఆలయాలు, సవర్ణ దీర్ఘ సంధి. మధ్యాహ్నం, మధ్య ప్లస్ అహ్నం, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ద్విరుక్త టకార దేశ సంధి. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దంబుల రడలకు అచ్చు పరమైనప్పుడు ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. ద్విరుక్తము అంటే ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తు వస్తుంది కదా, సో దాన్ని ద్విత్వము అంటారు. ఈ ద్విరుక్తానికి టకారం అనేది టా కింద టా అనేటటువంటిది వస్తుంది అని అర్థం. ఇక్కడ మనం గమనిస్తే ఉదాహరణ కుట్టుసురు ఉందనుకోండి, కురు ప్లస్ ఉసురు. కురు అనేటటువంటి దానికి ఆ రా గాని డా గాని వస్తుందన్నమాట. మనకి పూర్వస్వరంలో రా గాని డా గాని వస్తుంది. అలా వచ్చి అచ్చు పరపదంగా వస్తే అప్పుడు మనకు వచ్చినటువంటి సంధి పదంలో టా కింద టా అనేటటువంటిది వస్తుందని గుర్తుపెట్టుకోండి. కుట్టుసురు, కురు ప్లస్ ఉసురు. చిట్టడవి, టా కింద టా, మిడిల్లో మనం విడగొట్టేటప్పుడు మిడిల్లో మధ్యలో టా కింద టా అనేటటువంటిది వస్తే అది ద్విరుక్త టకార దేశ సంధి అని గుర్తుపెట్టుకోండి. కట్టెదుట, కడు ప్లస్ ఎదుట. నట్టిల్లు, నడు ప్లస్ ఇల్లు. నిట్టూర్పు, నిడు ప్లస్ ఊర్పు. చిట్టెలుక, చిరు ప్లస్ ఎలుక. చిట్టాకు, చిరు ప్లస్ ఆకు. నట్టేట, నడు ప్లస్ ఏట. ఇవి ద్విరుక్త టకార దేశ సంధి తాలూకా ఉదాహరణలండి. నెక్స్ట్ లొలనల సంధి. లొలనల సంధి అంటే లొలనలు పరమగునప్పుడు లు గాని, లా గాని, నా గాని, లు గాని ఇవి పరపదంగా వస్తే, లొలనలు పరపదంగా వస్తే మువర్ణ కంబునకు లోపంబును, ము అనేటటువంటిది లోపంగా వచ్చి తత్పూర్వస్వరంబునకు దీర్ఘంబును విభాషణగు. తత్పూర్వస్వరంబునకు దీర్ఘంబును విభాషణగు. దీనికి ఎగ్జాంపుల్ కనుక మనం గమనిస్తే పుస్తకాలు అనేటటువంటిది చెప్తే పుస్తకము ప్లస్ లు, ఇక్కడ పరపదంగా ఏమొచ్చిందండి, లు అనేటటువంటిది పరస్వరంగా వచ్చింది కదా. సో మనకి ఇచ్చినటువంటి పూర్వపదంలో ము అనేటటువంటిది చివరి నుండి చూసారు, ఆ ము అనేటటువంటిది లోపంగా వస్తుంది అంటే పోతుంది. ఆ పోయి తత్పూర్వస్వరము అంటే ఏంటి, కా. తత్పూర్వస్వరము కా. మరి ఈ తత్పూర్వస్వరమునకు కాకు దీర్ఘం వస్తుంది అనమాట. అందుకే కా అనేటటువంటిది ఉంది చూడండి మీరు గమనిస్తే. సో నెక్స్ట్ గ్రామాన ఉందనుకోండి, గ్రామము ప్లస్ నా. ఇక్కడ నా అనేటటువంటిది పరస్వరంగా వచ్చింది, ము అనేటటువంటి పూర్వస్వరం పోయి ఆ తత్పూర్వస్వరము అంటే మా అనేటటువంటి పూర్వస్వరానికి దీర్ఘము విభాషణకు దీర్ఘం వచ్చింది అనమాట. అందుకే గ్రామాన అయ్యింది. ఓకే, సో ఈ విధంగా లొలనల సంధి అండి దాని యొక్క సూత్రము. నెక్స్ట్ గ్రామాలు. గ్రామ నేను మొత్తం ఇక్కడ డీటెయిల్గా ఇవ్వటం లేదు, చాలా తక్కువ టైం ఉంది అండ్ మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని జస్ట్ మామూలుగా ఇచ్చేసాను. ఇవన్నీ కూడా లొలనల సంధికి ఉదాహరణలండి. గ్రామాలు, గ్రామము ప్లస్ లు. పద్యాలు, పద్యము ప్లస్ లు. వాక్యాలు, వాక్యము ప్లస్ లు. ప్రాంతాలు, ప్రాంతము ప్లస్ లు. పుస్తకాన, పుస్తకము ప్లస్ నా. పుస్తకాల, పుస్తకము ప్లస్ లా. గ్రామాల, గ్రామము ప్లస్ లా. పద్యాల, పద్యము ప్లస్ లా. పద్యాన, పద్యము ప్లస్ నా. వాక్యాల, వాక్యము ప్లస్ లా. ప్రాంతాల, ప్రాంతము ప్లస్ లా. ఈ విధంగా విడగొట్టుకోవాలండి. చివరిలో గనక లు గాని, లా గాని, నా గాని, లా గాని వస్తే అది ఖచ్చితంగా లొలనల సంధి. ము అనేటటువంటిది పోయి
మువర్ణం అనేది లోపం అయ్యి తత్పూర్వస్వరానికి దీర్ఘంబు విభాషగా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ కన్ను ఒకటి, కన్ను ప్లస్ ఒకటి ఉత్వసంధి, మచ్చు ఒకటి, మచ్చు ప్లస్ ఒకటి ఉత్వసంధి. ఇట్లా డిఫరెంట్గా వస్తున్నాయంటే అనుకోవద్దు, నేను లెసన్ వైజ్ రాయటం జరిగింది. అందుకే మీకు లొలనాల సంధి తర్వాత వెంటనే ఉత్వసంధి రావడానికి కారణం లెసన్ వైజ్ అయితే నేను ఏది విడిచిపెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఏదైనా 1 or 2 మిస్ అవుతాయేమో అని చెప్పి లెసన్ వైజ్ ఇవ్వడం జరుగుతుందండి. అందుకే ఇట్లా వస్తున్నాయి. మచ్చు ఒకటి, మచ్చు ప్లస్ ఒకటి ఉత్వసంధి, గొంతు ఒకటి, గొంతు ప్లస్ ఒకటి ఉత్వసంధి, మబ్బు ఒకటి, మబ్బు ప్లస్ ఒకటి ఉత్వసంధి, చెట్టు ఒకటి, చెట్టు ప్లస్ ఒకటి ఉత్వసంధి. నెక్స్ట్ వృద్ధి సంధి. వృద్ధి సంధి అంటే అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, రుకారము పరమైతే అర్ ఏకాదేశంగా వస్తాయి. అకారానికండి ఆ అనేటటువంటిది మనకి పూర్వస్వరంలో వస్తుంది. దానికి ఏ ఐలు పరమయ్యాయి అనుకోండి, పరపదంగా వచ్చాయి అనుకోండి, పరస్వరంగా ఐకారం వస్తుంది మనం కలిపేటప్పుడు, సంధి పదం చెప్పేటప్పుడు. నెక్స్ట్ ఓ ఔలు పరమైతే ఔకారము, రుకారం పరమైతే అర్ ఏకాదేశంగా వస్తాయి. నెక్స్ట్ దివ్య ఔషధం. దివ్య ప్లస్ ఔషధం, దివ్య. మీరు గమనిస్తే ఫస్ట్ ఉదాహరణ దివ్యాలో వ్యా అనేటటువంటి దాంట్లో ఆ అనేటటువంటి అచ్చు వస్తుంది కదండి. అండ్ అలాగే ఔ అనేటటువంటిది పరమైతే ఏం రావాలని చెప్పుకున్నాం, ఔకారం అనేది రావాలని చెప్పుకున్నాం కదా. అందుకే దివ్యౌషధం. నెక్స్ట్ ఏకైక. ఏకైక అంటే ఏక ప్లస్ ఏక. ఇక్కడ కాలో ఆ అనేటటువంటి అచ్చు అనేది ఉంది. అలాగే ప్లస్ ఏ అనేటటువంటిది పరమైతే ఏం రావాలని చెప్పుకున్నాము, ఏ కానీ ఐ కానీ పరమైతే ఐకారం రావాలని చెప్పుకున్నాం కదా. అందుకే ఏకైక. ఓకే. సో నెక్స్ట్ సురైక. సురా ప్లస్ ఏక. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను కదండి, మీరు పాస్ చేసుకొని కాకపోతే ఇవి కూడా ఎక్సర్సైజ్లో అట్లా వచ్చిందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడు సూత్రాలు అనేవి మైండ్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకొని వెళ్తే మీరు ఎక్కువ ప్రాక్టీస్ అనేది మీకు అవసరం లేదు గ్రామర్ విషయంలో. నేను చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే తెలుగు, ఇంగ్లీషు స్కోరింగ్ సబ్జెక్ట్స్ అండి, రెండు కూడా. మిగతావంటే ఖచ్చితంగా వాటిల్లో తక్కువ రావచ్చు, కానీ తెలుగు, ఇంగ్లీషు గ్రామర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ గ్రామర్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కనుక మీరు ఖచ్చితంగా గ్రామర్ ఎన్ని మార్క్స్కి అయితే అన్ని మార్క్స్ మీరు సాధించగలరు. కానీ మీరు చక్కగా ప్రిపేర్ అవ్వాలి. ఏదో చదివామంటే కాకుదరదు, వాటి మీద కాన్ఫిడెన్స్ అనేది ఉండాలన్నమాట. ఆ సూత్రాలు అవి పర్ఫెక్ట్గా చదువుకోండి, డెఫినెట్లీ మీరు మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయగలరు. అష్ట ఐశ్వర్యాలు. అష్ట ప్లస్ ఐశ్వర్యాలు. వసుధైక. వసుధ ప్లస్ ఏక. సకలైక్యం. సకల ప్లస్ ఐక్యం. దయదితం. దయా ప్లస్ ఏదితం. నెక్స్ట్ మహైశ్వర్యం. మహా ప్లస్ ఐశ్వర్యం. దివౌకసలు. దివా ప్లస్ ఓకసులు. దేశౌన్నత్యం. దేశ ప్లస్ ఔన్నత్యం. గంగౌఘం. గంగా ప్లస్ ఓఘం. మహౌన్నత్యం. మహా ప్లస్ ఔన్నత్యం. రుణార్ణం. రుణ ప్లస్ రుణం. ఇవి వృద్ధి సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలండి. గసడదవా దేశ సంధి. ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు. 7th కూడా ఇది వివరించడం జరిగిందండి. ప్రథమము అంటే ప్రథమా విభక్తి. మనకి ఇచ్చినటువంటి పూర్వపదంలో పూర్వస్వరం ప్రథమా విభక్తి డు, ము, ఊల్లో ఏదో ఒకటి వస్తుంది. పరుషములు అంటే కచట తపలు, ఇవి పరస్వరంలో వస్తాయి. ఈ రెండిటికి మధ్య సంధి జరిగేటప్పుడు గా, సా, డా, దా, వాలు అనేవి రావటం జరుగుతుందన్నమాట. ఉదాహరణకి ఇక్కడ గొప్పవాడు గదా, గొప్పవాడు ప్లస్ కదా. డు అనేటటువంటిది గమనించండి, డు అనేటటువంటిది ప్రథమా విభక్తి, కా అనేటటువంటిది పరుషము. ఈ రెండిటికి మధ్య సంధి జరిగేటప్పుడు కాకేమో గా రావాలండి. కాబట్టి కలిపే పదాల్లో మీరు ఒకసారి చూస్తే గొప్పవాడు గదా. ఓకే. నెక్స్ట్ కొలువు చేసి. కొలువు ప్లస్ చేసి. కొలువు చేసి. కొలువు ప్లస్ చేసి. ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తే డూము ఊల్లో ఊ. అలాగే చా కచట తపల్లో చా. ఈ రెండిటికి సంధి జరిగేటప్పుడు చాకి సా అనేటటువంటిది రావాలండి. కొలువు చేసి. కాకి గా వస్తుంది, చాకి సా వస్తుంది, అలాగే టాకి డా రావాలి, తాకి దా, పాకి వా. ఓకే. సో ఈ విధంగా మీరు చూసుకోండి. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే వాడు డక్కరి. వాడు ప్లస్ టక్కరి. లాస్ట్ టైము మనకి టెట్లో కూడా గసడదవా దేశ సంధి తాలూకా ఉదాహరణ ఇచ్చాడండి.
నెక్స్ట్ కూరగాయలు, కూర ప్లస్ కాయలు. నెక్స్ట్ కాలు చేతులు, కాలు ప్లస్ చేతులు. తల్లిదండ్రి, తల్లి ప్లస్ తండ్రి కూడా గసడ దవాదేశ సంధి ఉదాహరణలండి. సో నెక్స్ట్ ఉజ్వలాంగి, ఉజ్వల ప్లస్ అంగి సవర్ణ దీర్ఘ సంధి. ఇట్లనియే, ఇట్లు ప్లస్ అనియే ఉత్వ సంధి. మందిరం విపుడు, మందిరంబు ప్లస్ ఇప్పుడు ఉత్వ సంధి. అత్యధికం, అతి ప్లస్ అధికం యనాదేశ సంధి. యనాదేశ సంధి వచ్చినప్పుడు ఒక ట్రిక్ చెప్పాలండి. కొన్ని సంధులు అనేవి ఈజీగా మనం సవర్ణ దీర్ఘ సంధి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, గుణసంధి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, వృద్ధి సంధి ఎట్లా ఇట్లా చెప్పుకున్నాం కదా. సో అదే విధంగా ఈ యనాదేశ సంధి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎడాగమ సంధి, యనాదేశ సంధి రెండు ఒకలాగే ఉన్నట్టుంటాయి. ఎడాగమ సంధి అనేటటువంటిది అయితే మనకి పదం మధ్యలో యా అనేటటువంటిది వస్తుంది. యనాదేశ సంధి అయితే మనం ఎక్కడైతే విడగొడుతున్నామో అక్కడ యా ఒత్తు వస్తుందన్నమాట. అత్యధికము, అత్యంత, అభ్యున్నతి ఇట్లా అనమాట. యా అనేటటువంటి ఒత్తొచ్చి అక్కడే మనం సంధిని కనుక విడగొడితే అది ఖచ్చితంగా యనాదేశ సంధి అవుతుంది. యనాదేశ సంధి సూత్రము నేను నెక్స్ట్ 9th 10th క్లాసుల్లో వివరించానండి. నెక్స్ట్ ప్రొద్దు ఒక చోట, ప్రొద్దు ప్లస్ ఒక చోట ఉత్వ సంధి. అధిక అనురాగం, అధిక ప్లస్ అనురాగము సవర్ణ దీర్ఘ సంధి. ప్రియాలాపం, ప్రియా ప్లస్ ఆలాపం సవర్ణ దీర్ఘ సంధి. శరణాగతుడు, శరణ ప్లస్ ఆగతుడు సవర్ణ దీర్ఘ సంధి. సకలాంగములు, సకల ప్లస్ అంగములు సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ సరళాదేశ సంధి అండి. ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు. ధృతము అంటే నకారము అని చెప్పుకున్నాం కదా 7thలో. ధృతము అంటే నకారము అండి. ధృత ప్రకృతికము అంటే నకారంతో వచ్చేటటువంటి పదం. దయచేసి నేను క్లాస్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ అనేది పక్కన పెట్టుకోండి. సో నేను చెప్పేటప్పుడు ప్రతి మాట కూడా వాల్యుబుల్లే. మీరు రన్నింగ్ నోట్స్ పక్కన పెట్టుకొని రాసుకోండి. ధృతము అంటే నకారము అండి. ధృత ప్రకృతికము అంటే నకారంతో కూడినటువంటి పదం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చేదన్ అని ఉంది. ఇన్ అనేటటువంటిది ధృతం అవుతుంది. ఇచ్చేదన్ అనేది ధృత ప్రకృతికం అవుతుంది అనమాట. ఈ ధృత ప్రకృతికము మీది పరుషములు. పరుషములు అంటే కా, చా, టా, తా, పా అండి. సరళములు అంటే గా, జా, డా, దా, బా. ఓకే, ఈ ధృత ప్రకృతికము మీద ఏవైతే పరుషాలు వస్తాయో స్టార్టింగ్లో ధృత ప్రకృతికం అనేది వస్తుందండి. తర్వాత పరుషములు అనేవి పరపదంలో వస్తాయి. ఈ రెండిటికి సంధి జరిగేటప్పుడు మనం సంధి పదం చెప్పేటప్పుడు సరళాలు వస్తాయన్నమాట. అంటే గజడ దబల్లో ఏదో ఒకటి వస్తుంది. సో నెక్స్ట్ 2వ సూత్రం ప్రకారం ఆదేశ సరళాలకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషంబులు విభాషణగు. సరళ ఆదేశ సరళాలకు అంటే ముందుగా మనకి సంధిలో సరళాలు వస్తాయని చెప్పుకున్నాం కదండి. ఆ సరళాలకి ముందున్న ధృతానికి, ముందున్న ధృతము అంటే నకారంతో కూడిన దీనికి బిందువు కానీ అంటే 0 కానీ అరసున్నా కానీ సంశ్లేష అంటే పదాని కింద పద అక్షరం అన్నమాట. సంశ్లేష అక్షరం కానీ విభాషగా వస్తుందన్నమాట. ఆ మూడిట్లో ఏదో ఒకటి రావాలి అని అర్థం. ఇచ్చేదన్ గుణము, ఇచ్చేదన్ ప్లస్ కొనుము. మనం ఈ ఎగ్జాంపుల్ కనుక గమనిస్తే మనకి ఇచ్చినటువంటి ఇచ్చేదన్ అనే పదం ఉంది చూసారా, సర్కిల్ చేశాను. సో ఇది ధృత ప్రకృతికం అండి. నెక్స్ట్ అదేవిధంగా పరపదంలో కా అనేటటువంటి పూర్వస్వరం వచ్చింది కదండి, ఇది పరుషం అన్నమాట. ఈ ధృత ప్రకృతికము మీది పరుషము ఏమైంది, సరళమైంది. ఎట్లా, ఇచ్చేదన్ గుణము గా అనేటటువంటిది వచ్చింది కదండి, ఇదన్నమాట మొదటి సూత్రం ప్రకారం. మరి 2వ సూత్రం ఏంటి అంటే ఆదేశ సరళాలకు ముందున్న 2వ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించుదాం. ఆదేశ సరళాలకు అంటే ఈ గా అనేటటువంటిది ఇక్కడ వచ్చింది కదండి, ఈ గాకి ముందున్నటువంటిది ధృతము సాదరమున్. దీనికి బిందువు కానీ సంశ్లేష కానీ అంటే ఇక్కడ చూడండి అర్ధ బిందువు కానీ నిండు 0 కానీ సంశ్లేష కానీ వస్తుందని అర్థం అన్నమాట. ఓకే, సాదరముగా చేయు, సాదరముగన్ ప్లస్ చేయు. చేసెన్ డక్కు, చేసెన్ ప్లస్ టక్కు. సొచ్చినందగా, సొచ్చినన్ ప్లస్ తగా. నను బాసి, ననున్ ప్లస్ పాసి. ఇవి సరళాదేశ సంధి సూత్రాలండి. సో మనకి ఇచ్చినటువంటి పదంలో ఇన్ కానీ లేదా అరసున్నా కానీ అట్లా నిండు 0 కానీ మనకి ఇచ్చినటువంటి పదంలో మిడిల్లో వస్తే కనుక అది సరళాదేశ సంధి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇవి 8వ తరగతికి సంబంధించినటువంటి మొత్తం సంధులన్నీ కూడానండి. నెక్స్ట్ వీడియోలో
9th క్లాస్ సందులతో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.